తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు చిదంబర రహస్యం. ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు రచించారు. అబ్బా, అల్లం పచ్చడి ఎంత కారంగా ఉందో! ఇదే మా అమ్మ అయితే అమృతంలా చేసేది. చివరికి కాకరకాయ కూర చేసినా కూడా చేదు అనేదే అనిపించదు. అసలు వంట చేయటం ఒక ఆర్టు అన్నాడు శ్రీధరం. కుంతల మొహం చిన్నబోయింది. ఏం మాట్లాడలేదు. ఇది మొదటిసారి కాదు, రోజూ ఉండేదే. పెళ్ళైన కొత్తలో కొద్ది రోజులు మొహమాటానికో ఏమో ఊరుకున్నాడు. తర్వాత నుంచి రోజూ ఇంతే. పచ్చడి చేసినా, కూర చేసినా, పులుసు చేసినా ఏది నచ్చదు. అన్నిటికీ వంకలే. చివరికి మున్సిపాలిటీ వాళ్ళు సరఫరా చేసే మంచినీళ్ళిచ్చినా సరే నచ్చదు. అమ్మ చేసినవి ఇచ్చినవే రుచి అంటాడు. పోనీ తను ఏమైనా అసహ్యంగా చేస్తుందా అంటే అది లేదు. తన వంటకి తల్లి తండ్రే కాదు, చుట్టాలు ఇరుగు పొరుగు కూడా ఫస్ట్ మార్కులే వేసేవారు. కుంతల చేతి వంట అద్భుతం, ఎవరు చేసుకుంటారో కానీ దంతసిరి కలవాడు అని మెచ్చుకునేవారు. మరి ఇప్పుడు ఇలా అనిపించుకోవటం చాలా అవమానకరంగా ఉంటుంది. అందుకే ఎంతో కష్టపడి పాత తరం కొత్త తరం వంటలు చేసిన పుస్తకాల్లో చదివినవి, టీవీల్లో చూసినవి మార్చి మార్చి రకరకాలుగా చేసి పెట్టినా నచ్చదు. రోజూ వంకలే. పోనీ భర్త ఏదో అంటున్నాడులే అనుకుంటే పిల్లాడు కూడానా? బామ్మ భలే చేస్తుంది, నువ్వలా చెయ్యవేం పరమాన్నం అన్నాడు ఒకసారి. వాడికి 4 ఏళ్ళు. తల కొట్టేసినట్టయింది కుంతలకి. మొగుడికి నచ్చక, పిల్లలకి నచ్చక ఇక ఎందుకు తన చాకచక్యం. తమ పెళ్ళైన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఏడాదికి తను డెప్యూటేషన్ మీద అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ పిల్లాడిని చూసేవాళ్ళు ఉండరని అత్తగారు తన దగ్గరే పెట్టుకుంది వాడిని. అత్తగారు ఆ పల్లెటూరు వదిలి రారు. ఇండియా వచ్చినా ఇప్పటి వరకు తనకి ఆ ఊరు వెళ్ళటం కుదరలేదు. అందుకే అత్తగారి వంట రుచి చూడలేదు. నిజమేరా, మా ఆవిడ వంట అంతే. ఇంకా మరదలు నయ్యం, ఊరుకుంది. అదే మీ వదినైతేనా యుద్ధమే. అందుకే అక్కడ నోరు విప్పను అన్నాడు శ్రీధరం అన్నగారు రామారావు నవ్వుతూ భార్య రాధ వంక చూస్తూ. రాధ మూతి తిప్పింది. ఒక్క కాకరకాయేనా? ఏది చేసినా అమృతమే. ముక్కల పులుసు మరీను. ఏదో దొడ్లో కాసిన కాయ కసరు వేసి వండినా అమృతంలా ఉండేది. ఇప్పుడు ఇన్ని రకాల కూరలు ఇంతంత ఖరీదైన వేసినా ఆ రుచులే వేరు. అవి అమృతం అన్నాడు రామారావు. అంటే బెల్లం ఎక్కువ వేసేవారా? అంది రాధ నవ్వుతూ, పాత జోకే వేస్తూ. అదే, ఇలా ఉడుక్కుంటావనే అనటం కూడా మానేశాను. బాగుంటే బాగుందని చెప్పటం తప్ప అన్నాడు రామారావు. తప్పేం లేదు, కానీ మా వంటలు కూడా తీసిపోయేవేం కాదు. కుంతల చేసిన ఈ సగ్గుబియ్యం హల్వా ఎంత బాగుందో అంది రాధ. అబ్బే, బాలేదని కాదు, నువ్వేమీ అనుకోకమ్మా, ఊరికే చెబుతున్నానంతే. ఒక్కొక్కరి హస్తవాసి అలా ఉంటుంది. మావిడ ఏ వస్తువు తక్కువైనా ఒప్పుకోదు తెచ్చే వరకు. కానీ అన్నీ వేసినా అంతే రుచి. అదే మా అమ్మ గుంబనంగా ఏవి ఉంటే వాటితోనే చేసేది. చివరికి పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండు మిరపకాయలు వేసేసి అయినా ఉప్మా చేసేస్తుంది. కానీ ఆ రుచే వేరు అన్నాడు రామారావు. అతను ఏదో పని మీద వస్తూ భార్య పిల్లలని కూడా తీసుకువచ్చాడు. కాసేపు అన్నదమ్ములిద్దరూ తల్లి చేసే పనస పొట్టు కూర గురించి, దూట పెరుగు పచ్చడి గురించి, బెల్లం అట్టు గురించి చెప్పుకున్నారు. కుంతలకి ఓ పక్క నుంచి మండిపోతుంది. అయినా మాట్లాడలేదు. అత్తగారి వంట బాగుంది అంటున్నందుకు కాదు, అన్నదమ్ములు తమ వంటని తీసి పారేసినట్లు మాట్లాడుతున్నందుకు. అవునవును, అమ్మ చేసే తాటి రొట్టెలు భలే ఉంటాయి. ఈసారి సెలవుల్లో వెళ్ళి చేయించుకోవాలి మళ్ళీ అంది లొట్టలేస్తున్నట్టు బావగారి కూతురు రాణి. ఊరు చూస్తున్నంతసేపు అన్యమనస్కంగానే ఉంది కుంతల. ఏమిటి అలా ఉన్నావు? వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నారా ఏమిటి? నీకు కొత్త కాబట్టి అలా ఉంది. నా పెళ్ళప్పటి నుంచి వింటున్నాను. వాళ్ళు పొగిడే ఆ వంటలన్నీ నేను కూడా అత్తగారి దగ్గరే కష్టపడి నేర్చుకొని చేశాను. అచ్చం ఆవిడ చేసినట్టే. అయినా వాళ్ళు అదే మాట. అందుకే నేను కష్టపడటం మానేసి
నాకు నచ్చినట్లు చేసేస్తున్నాను, నువ్వు అలాగే చెయ్యి అంది ఓదారుస్తున్నట్లు తోడి కోడలు రాధ. పిల్లాడి పరీక్షల హడావుడి అయిపోయింది. ఎక్కడికైనా వెడదామని గొడవ. దసరా సెలవులు, మా ఊరు వెళదాం, నిన్ను చూడాలనే అమ్మ కోరిక తీరుతుంది, నువ్వు వంట కూడా బాగా నేర్చుకోవచ్చు అన్నాడు శ్రీధరం. ఫారిన్ నుండి వచ్చాక పని ఒత్తిడి వల్ల సొంత ఊరు వెళ్ళటం కుదరటం లేదు. కుంతలకి ఒళ్ళు మండిపోయింది. అయినా ఊరుకుంది, తమాయించుకుంది. పోనీలే, తప్పేం లేదు, తెలియనివి పెద్దవాళ్ళు దగ్గర నేర్చుకోవచ్చు, రోజు ఈ నస తగ్గుతుంది అనుకుంది. సరే అంది. ఓ అని అరిచాడు కొడుకు నిఖిల్. బస్సెక్కి బండెక్కి రైలెక్కి అన్నట్లుగా ఆ పల్లెటూరు చేరుకునేసరికి ఐలో ప్రాణం కోయిలోకొచ్చింది. ఊరు చేరి ఇల్లు చూసేసరికి ఉక్కిరి బిక్కిరి అయినట్లు ఉంది. అత్తగారికి 5 కొడుకులు, 3 కూతుళ్ళు. కనీసం ఇంటి నిండా ఒక 25 మంది అయినా ఉన్నారు. అందరూ సెలవులకి వచ్చారు. బావగార్లు, ఆడపడుచులు అందరూ ఒకటే మాట, అమ్మ చేతి వంట తినాలని వచ్చాం. కుంతలలో కూడా కుతూహలం పెరిగింది. అంత రుచా అనుకుంది. పొద్దున్నే నిన్నటి అన్నం చాలా మిగిలిపోయిందని అన్నంలో పోపు పెట్టి నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసి పులిహోరలాగా చేసింది అన్నపూర్ణమ్మ. భలే ఉంది, భలే ఉంది అంటూ గిన్నె ఖాళీ చేసేశారు. అన్నం చాలా మిగిలినట్లు అనిపించినా తినబోయేటప్పటికి అందరికీ అరకడుపే అయింది. పోనీ కొంచెం సేపు అయితే భోజనాలే కదా అనుకొని పిల్లలు ఆటల్లో, పెద్దలు పనుల్లోనూ, మగవాళ్ళు కబుర్లోనూ పడ్డారు. అత్తగారు చక్కెర పొంగలి చేసింది. పిల్లలు అందరూ వచ్చారు. ఇలాచి, నెయ్యి, జీడిపప్పులు, లైటుగా పచ్చకర్పూరం వేసి గుమగుమలాడుతూ తయారైంది చక్కెర పొంగలి. సరిపడినంతగా టిఫిన్ పడకపోవటం ఒక కారణమైతే చక్కెర పొంగలి గుమగుమలతో అందరికీ ఆకలి రెట్టింపైంది. వంటలో పదార్థాలు ఎక్కువేం లేవు. వంకాయ కూర, చారు, దోసకాయ పచ్చడి. కానీ ఆకలితో నకనకలాడుతున్న వాళ్ళకి అవే పంచభక్ష పరమాన్నాలయ్యాయి. కానీ అందరికీ ఆశాభంగమే అయ్యింది. పెద్ద చెంచాడు కూర, చిన్న చెంచాడు దోసకాయ పచ్చడి వచ్చాయి ఒక్కొక్కరికి. చారు మాత్రం పుష్కలంగా ఉంది. మధ్య చెంచాడు చక్కెర పొంగలి. అందరికీ కొంచెం ఉంటే బాగుండుననిపించింది. ఆకొన్న నోటికి అమృతంలా ఉన్నాయి అన్నీ. కానీ దాదాపుగా అప్పటికే గిన్నెల్లో అడుక్కు వచ్చాయి అన్నీను. రాత్రి మరీ ఘోరం. మగవాళ్ళకి మాత్రం కూర వండారు. పిల్లలకు చింతకాయ పచ్చడి, చారు, తేట మజ్జిగతో అన్నాలు కానిచ్చారు. ఆడవాళ్ళకి ఊరగాయ, చారు మిగిలాయి. అత్తగారు మాగాయ వేసినప్పుడు టెంకలు ఊరికే పోనివ్వదు. కొంచెం గుజ్జు ఉంచి ఉప్పు కారం వేసి కొంచెం నూనె వేసి మిగతాదంతా నీరు మరిగించి చల్లార్చి పోస్తుంది. అది నీటి మాగాయి. ఏడాదంతా ఉంటుంది. మర్నాడు పిల్లలందరికీ పల్చటి మజ్జిగ, కరవాయి అన్నం, అందులో ఈ నీటి మాగాయి టెంకలు. ఆయన అందరూ లొట్టలేస్తూ టెంకలు చీకుతూ తినేశారు. ఎప్పుడూ ఫారెక్స్ కూడా తినడానికి ఏడ్చే ఆడపడుచు కూతురు చంటిది కూడా అందరితో తరవాయి తినేసింది. పండగనాడు బెల్లం జిలేబీ, పులిహోర చేసింది అత్తగారు. అందరికీ తలో జిలేబీ చుట్ట, పులిహోర మాత్రం పుష్కలంగా ఉంది. పులిహోర సాధారణమే కాబట్టి జిలేబీలు అందరికీ ఎంతో నచ్చాయి. కానీ పెద్దలకి 2, పిల్లలకి 1 మాత్రమే దక్కాయి. భోజనాలు అయ్యాక తాంబూలం వేసుకుంటూ అన్నాడు శ్రీధర్. చూసావా మా అమ్మ చేతి వంట? జిలేబీ చూడు ఎంత మధురంగా ఉందో. లేవు కానీ ఇంకొక 4 అయినా తినేసేవాడిని. గిన్నెలు చూడు ఎలా ఖాళీ అయిపోయాయో. ఇప్పుడు ఒప్పుకుంటావా మా అమ్మ చేతి వంట మధురం అని? నేనెప్పుడైనా ఆ మాట అంటే నువ్వు ఉడుక్కుంటావు మరి అన్నాడు. కుంతలకి కీలకం అర్థమైంది. ఎకనామిక్స్ చదివిన కుంతలకి సరఫరా గిరాకీ సూత్రం గుర్తుకొచ్చింది. సప్లై తక్కువగా ఉంటే గిరాకీ ఎక్కువ అవుతుంది. అత్తగారి వంట మామూలు రుచిగా ఉంది. కానీ అత్తగారు వండిన వంట నిజానికి సరిగ్గా తింటే సగం మందికే సరిపోతుంది. చిన్నప్పటి నుంచి అధిక సంతానం కావటం వల్ల ఆవిడకి పొదుపు చేయటం అలవాటై ఉంటుంది. పొదుపుగా కొద్దిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మోజు ఉంటుంది, రుచి పెరుగుతుంది కదా. తమ ఇంట్లో అలా కాదుగా. ఆకలి వేసి వేయకుండానే టిఫిన్లు,
భోజనాలు రెడీగా ఉంటాయి. తిన్నంత తినగా ఇంకా పని మనిషికి కూడా ఇస్తుంటుంది చాలాసార్లు. పిండి వంటలు అంతే. ఇక్కడైతే రుబ్బుకోవటం, దంచుకోవటం. పూర్వం రోజుల్లో ఇంకా పని ఎక్కువగా ఉండేది కాబట్టి కొంత, ఇంతమందికి ఎక్కువగా చెయ్యలేకపోవటం కొంత, అధిక సంతానం, ఆర్థిక పరిస్థితుల వల్ల మరికొంత. అన్నీ అందరికీ లిమిట్గానే దక్కేవి. దానితో వాటి రుచి ద్విగుణీకృతం అయ్యేది. అది కూడా ఎప్పుడో పండుగల్లో మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ కష్టాలు లేవు కాబట్టి తను ఎప్పుడంటే అప్పుడు ఏవి తినాలనిపిస్తే అది క్షణాల్లో చేసి పెట్టడం, కొసరి కొసరి వద్దనే వరకు పెట్టడం, అడగకుండానే అమర్చటం, ఆదివారాలు వస్తే స్పెషల్ చేసుకోవటం, ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి తన వంట రుచిగా లేకపోవటం ఒక ప్రధాన కారణమైంది. బహుశా చాలామందికి పొరుగింటి పుల్లకూర నచ్చటానికి ఇదే సప్లై డిమాండ్ కారణం కావచ్చు. ఏంటి మాట్లాడవేం? నా మాట నిజమేనా? అడుగుతున్నాడు శ్రీధర్. మా అమ్మనడిగి అన్నీ తెలుసుకున్నావా? తలూపింది కుంతల. ఊరికి పదండి, నా వంట కూడా మీ అమ్మగారి వంటలాగే రుచిగా ఉండేలా చేస్తా అంది కీలకం తెలుసుకున్న కుంతల. ఈ కిటుకు అక్క రాధకి కూడా చెప్పాలి అనుకుంది. ఎందుకంటే చిదంబర రహస్యం తెలిసిపోయిందిగా. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.